హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మే 9th రోజు తీసిన బ్లాగ్ అండి. సో ఆపరేషన్ సింధూర్ జరుగుతుంది, అలా క్లిప్ అయితే తీసాను అలా. సో ఇక్కడైతే బర్డ్స్ అయితే ఆడుకుంటున్నాయి. సో మే 10th మా మ్యారేజ్ డే అనమాట. సో షాపింగ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. సో మార్నింగ్ అయితే ఎండలు ఫుల్గా ఉంటున్నాయి. మేమైతే ఉప్పల్లో షాపింగ్ చేద్దామనేసి మా కార్లోనే మేమైతే ఫ్యామిలీ మొత్తం స్టార్ట్ అయిపోయామన్నమాట. ఉప్పల్ మాల్కి వెళ్తున్నాము. సో అలా జర్నీ బ్లాగ్ కొంచెం షేర్ చేద్దామని చెప్పేసి నార్మల్గా క్లిప్స్ అయితే తీసానండి, చూడండి. సో ఇదైతే కూడా ఉప్పల్ అనమాట. సో ఇదంతా కూడా ఉప్పల్ మాల్కి. సో మేమైతే ఇక్కడ ఉప్పల్ మాల్కి అయితే వచ్చేసామండి, సిఎంఆర్ షాపింగ్ మాల్కి. ఇది మేము 6th టైం అనుకుంటా రావడం. సో మ్యారేజ్ యానివర్సరీ ఉంది కదా, సో షాపింగ్ చేద్దామని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం వచ్చాము. సో ఇక్కడ మా పిల్లలు అయితే బొమ్మలతో ఆడుతున్నారు. ఇదైతే బాక్స్లో పట్టే శారీ అనమాట. సో ఇక్కడ జ్యువెలరీ సెట్స్ మొత్తం ఉన్నాయి. సో టాప్స్ అండ్ డ్రెస్సెస్ ఆల్ అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ. పర్లేదు, శారీస్ కూడా బాగానే ఉన్నాయి. నేనైతే కొన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకొని అయితే ట్రయల్ రూమ్కి అయితే వచ్చేసాను, ట్రయల్ చేద్దామని చెప్పేసి. అన్ని వీడియోస్ తీయడానికి కుదరదు కదా, నాకు కుదిరినంత వరకు అయితే క్లిప్స్ అయితే తీసానండి. సో ఇక్కడైతే టాప్స్ తెచ్చుకున్నాను అనమాట, ట్రై చేద్దామని చెప్పేసి. సో ఇది వన్ టైప్ ఆఫ్ ఫ్రాక్ అనమాట. అయితే కొన్ని టాప్స్ తీసుకొని అయితే ట్రయల్ రూమ్కి వచ్చి అయితే ట్రయల్ చేస్తున్నానండి. ఇది వన్ టైప్ ఆఫ్ లేటెస్ట్ మోడల్ ఫ్రాక్ అనమాట. బాగానే ఉంది, పర్లేదు, పార్టీ వేర్ అని చెప్పేసి. సో నేనైతే వేసుకొని చూసుకుంటున్నాను. మమ్మీకి చూపిస్తే బాగుందని చెప్పింది. సో నేను అలా 2-3 టాప్స్ అలా తీసుకొచ్చి మొత్తం 2-3 టైమ్స్ అలా ట్రై చేశాను అనమాట. సో ఇదైతే బ్లాక్ టాప్ అనమాట. ఇది బీచ్కి బాగుంటుంది, ప్లస్ లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్ అనమాట. పర్లేదు, ఇది కూడా బాగానే ఉంది, మమ్మీకి చూపించాను. సో ఇలా అన్నీ కొంచెం నచ్చిన ఐటమ్స్ అన్ని టాప్స్ అన్నీ చూసి సెలెక్ట్ అయితే చేసుకున్నాను. ఇంకా కూడా చూస్తున్నాను ఇంకా ఐటమ్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి. టాప్స్ ప్లస్ లెహెంగాస్ అవన్నీ ఉన్నాయి. సో అంత హెవీగా వద్దు అనుకున్నాను. ఇక్కడైతే రామ్రాజ్ పంచెలు అలా ఉన్నాయండి, వెడ్డింగ్ కలెక్షన్ అనమాట. సో చూశాను. సో ఇక్కడైతే నేను జీన్స్ ప్యాంట్స్ కూడా తీసుకుందామని ట్రయల్ చేసి అయితే చూసి తీసేసుకున్నానండి. సో కిడ్స్ వేర్ చూసాం, కానీ కిడ్స్ వేర్ బాగాలేదనిపించింది ఇక్కడ. సో నెక్స్ట్ అయితే మేము డ్రెస్సెస్ అన్నీ సెలెక్ట్ చేసాం కదా, అవన్నీ బిల్ కౌంటర్ దగ్గరికి తీసుకెళ్తున్నాము బిల్లింగ్ చేపిద్దామని చెప్పేసి. సో ఇదైతే బిల్ కౌంటర్ అనమాట, క్యాష్ కౌంటర్. సో సిఎంఆర్ అని ఉంటుంది. సో ఇక్కడైతే మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక బిల్లింగ్ చేపించేసి మళ్ళీ వేరే మాల్కి వెళ్దామని అనుకుంటున్నాము. సో అలా నేను మాల్నాలో ఒక కొంచెం సేపు క్లిప్ అయితే తీసాను, కొంచెం ఎలా ఉందని చెప్పేసి. సో పైన అయితే ఇలా ఉంటుందండి, బాగానే ఉంది, పర్లేదు, ఓకే. సో కాస్ట్ అయితే మాకు మొత్తం చాలానే పడిందండి. మొత్తం టోటల్ 15,000 అయింది షాపింగ్ అనమాట. నేను ఓన్లీ నా డ్రెస్సెస్ వరకే. ఇక్కడ సిఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి అయితే బయటకి అయితే వచ్చేసాము. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది సిఎంఆర్ షాపింగ్ మాల్ మొత్తం, చూడండి. సో ఇదైతే ఉప్పల్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మేమైతే డిఎస్ఎల్ మాల్కి అయితే వెళ్తున్నాము. నేను ఇంకా కొన్ని టాప్స్ తీసుకుందాము, అలాగే పిల్లలకు కూడా డ్రెస్సెస్ తీసుకుందామని అయితే మాల్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడైతే మేము డిఎస్ఎల్ మాల్కి రీచ్ అయిపోయాము. ఇది మా రెగ్యులర్ మాల్ అండి. రెగ్యులర్గా మేము ఈ డిఎస్ఎల్ మాల్కే వస్తాము. ఐ లవ్ ఉప్పల్ అనేసి ఉంటుంది మాల్ ముందు. సో ఏమైనా అకేషన్ ఉన్నా, ఏదైనా తీసుకోవాలన్నా ఇక్కడికైతే కంపల్సరీగా వస్తూనే ఉంటాము షాపింగ్కి, డిఎస్ఎల్ మాల్కి. సో ఇదైతే డిఎస్ఎల్ మాల్ పార్కింగ్ ప్లేస్ అండి. సో పార్కింగ్ చేసేసి మాల్కి ఎంటర్ అవుదామని వెళ్తున్నాం. సో ఇదైతే మే 9th రోజు తీసిన వ్లాగ్ అనమాట. సో ఇక్కడైతే మేము కార్ పార్క్ చేసేసి పైకి అయితే వచ్చేసాము. మాల్ ఎంట్రీ అనమాట ఇది. మేము పైకి వచ్చేసాము. సో మాల్ అయితే పెద్దగానే ఉంటుంది, పర్లేదు. సో మా పిల్లలైతే ఇక్కడ ఆడుతున్నారు, చూడండి ఎంత పెద్దగా ఉందని అలా తీసి పెడుతున్నా. సో ఇక్కడైతే చాక్లెట్స్ అవి ఉన్నాయి. ఇక్కడైతే మేము డిఎస్ఎల్ మాల్ ట్రెండ్స్ జూనియర్కి అయితే వచ్చేసాము. పిల్లలకి డ్రెస్సెస్ తీసుకుందామని సెలెక్ట్ చేసేస్తే తీసేసుకున్నామండి. సమ్మర్ వేర్, నార్మల్ డైలీ వేర్, పార్టీ వేర్స్ అన్నీ అయితే మేము ఇక్కడైతే తీసేసుకున్నాము. సో ఇదైతే ఇక్కడ బిల్లింగ్ చేసేసి బయటకైతే వచ్చేసాము. నా డ్రెస్సెస్ కూడా నేను టాప్స్ తీసేసుకున్నాను, అదైతే నేను షూట్ చేయలేదు. ఇక్కడైతే ఫుడ్ తిందామని చెప్పేసి ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాము. సో ఇక్కడైతే మేము ఆలూ పరాటా, పన్నీర్ పరాటా అలా ఆర్డర్ చేసాము. కేఎఫ్సీ తీసుకున్నాము, సిజిలింగ్ జాయ్ తీసుకున్నాము. సో అలా కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ అంతా అయినాక అయితే ఇక నెక్స్ట్ ఇంటికే వెళ్దామనేసి ప్లాన్ అనమాట. సో ఇక్కడైతే మేమందరం అయితే కూర్చున్నాము తిందామని చెప్పేసి. సో ఇవన్నీ అయితే మా ఫుడ్ అయితే వచ్చేసింది. మేమైతే ఇంకా తినేసి అయితే ఇంటికి వెళ్ళిపోవడమే గాయస్. థ్యాంక్ యూ గాయస్, బాయ్ గాయస్, డూ సబ్స్క్రైబ్ గాయస్.